Thank you. So, yeah. So, loops. How many types of loops are there? As we covered, three types of loops. Agree? What are they? For loop, while loop, and what? Until loop. Agree or not? So, in the for loop, uh, is all about. I'll put it readable. Okay, okay, okay. So, loops are three types: for loop, while loop, and what? Uh, Until loop. In the for loop, we already understood that what is the syntax of the for loop. So, how it works, we have seen. Uh, when we give the values in the list, okay, how it works, and how exactly how this for loop works, we have seen, right? So we have seen other few examples like uh, let me give one more example here. Have you tried this? You can give a try with this as well. For I in have you tried this one? 1 dot dot 10. Okay, and then what I can say, do what shall we do? Let's say example echo uh, print the I value, I value dollar I, correct or not? So this, if I say like this, then done. Now what is the difference between the first one and the this one? And another example we covered in the loops. Where is that? Out of condition. Where did I give? I gave one more example, na? Okay, you just tell me what it will print. What this for loop, what it will print. Hmm? 1 to 10 it sprints, Or sir. So print the I another value is equal to 1 to 10 వస్తాయి సార్. correct. ఇంకో మెథడ్ కూడా మనం రాసాం. ఏంటిది అది? That we ఇంక్రిమెంట్ discussed. చెప్పండి. నిన్న చెప్పాం కదా. I less than 0. 5 అనుకున్నామా? 5 అనుకున్నాం కదా నిన్న. I less than 5. I సార్ plus 1 plus. 1 పెట్టారు సార్ ఐ బదులు. Yeah, I less than 5 or I I plus plus. plus plus. ఇది కదా మనం అనుకుంది నిన్న. అవునా? దీనికి కూడా మనం ఏమనుకున్నాం? ఈకో ప్రింట్ ఐ వాల్యూ అని చెప్పి డాలర్ ఐ అన్నాం, అంతేనా? ఓకే, అండ్ దెన్ డన్. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ ఎగ్జాంపుల్స్? ఫర్ ని ఎలా వాడచ్చు అనేది మనకు మీకు త్రీ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో ఫర్ ఐదర్ యూ కెన్ ప్రొవైడ్ ది లిస్ట్ హియర్. ఓకే, సో మీకు ఒక 5 ఐటరేషన్స్ 4 ఐటరేషన్స్ ఉంటే ఇలా రాయొచ్చు. లేదు, ఒక 10 ఐటరేషన్స్ ఉంటే మీరు ఇట్లా 5 6 7 8 9 10 అని ఇవ్వటం బదులు వాట్ వీ కెన్ డూ, వీ కెన్ గివ్ లైక్ దిస్. సో ఇఫ్ యూ హ్యావ్ lengthy iterations, if you want to go for more iterations, then I can go like this as well, correct or not? Can I go like this? So this is the second method. So ఈ లిస్ట్ ప్రొవైడ్ చేయటం బదులు నువ్వు ఒక రేంజ్ నువ్వు ప్రొవైడ్ చేయాలి అనుకుంటే ఇలా వాడాలన్నమాట. ఐ ఇన్ 1 కోలన్ 1 డాట్ డాట్ 100. ఈ రేంజ్ లో డూ దిస్ వాల్యూ, డూ దిస్. ఐ జస్ట్ ఆస్కింగ్ యూ టు ప్రింట్ ది ఐ వాల్యూ హియర్. సెమికోలన్ అవసరం లేదు సార్ ఫర్దర్ గా. ఏ తర్వాత ఎక్కడ? సిరీస్ 1 to 100 ఇచ్చాక సెమికోలన్ అవసరం రిక్వైర్డ్. లేదు, అవసరం లేదు, అవసరం లేదు. ఎక్కడ నువ్వు ఉంటుంది? ఈ ఎండింగ్ లో ఉంటున్నావు, ఇక్కడ ఉంటున్నావా? ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ ఎందుకు మనకి అసలు ఇక్కడ లిస్ట్ లో లేదు కదా, కండిషన్ లో నీకు సింటాక్స్ లో లేదు కదా. ఓకే 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 యా, డెఫినెట్లీ నాట్ రిక్వైర్డ్. ఓకే. ఓకే, నువ్వు అనేది ఇదే కదా, నువ్వు అనేది ఇక్కడ ఇమ్మంటారు అంతేనా? ఆ, నువ్వు అనేది ఇదేనా ఇక్కడ? అక్కడే సార్. నో, సో లేదు. రిక్వైర్ లేదు.
Yeah, yeah, No, okay, got syntax it. లేదు. We don't have under syntax. So we don't go to it. Okay. So ఇలా ట్రై చేద్దాం ఇప్పుడు. Let me see if this is done. Okay, let it go for it. So three methods of for loop చెప్తున్నాను మీకు. This is one simple method, this is another method, and this is another method. సో దీంట్లో ఏంటంటే నువ్వు I less than you can give whatever the value you want. Okay, maybe 10, 20, 100. So these are three different ways I can give. సో మల్టిప్లికేషన్ ఒకసారి మిమ్మల్ని అడిగాను గుర్తుందా? టేబుల్ ఎవరైనా ట్రై చేశారా? నేను ఒక టాస్క్ ఇచ్చాను మీకు. నేను Yes, sir. యా నువ్వు చేసావు రాజు, ఒకసారి చెప్తావా? నేను ఒక నెంబర్ చెప్తే అది నాకు టేబుల్ ప్రింట్ అవ్వాలి. నిన్న ఫైల్ క్రియేట్ చేసి అది నాకు తెలిసి వివేకరం పెట్టాడు నిన్న. సో డిడ్ ఎనీబడి ఎల్స్ గాట్ ద ఛాన్స్? ఇప్పుడు ఏంటి టాస్క్ చెప్పండి. ప్రింట్ ది రెండు టాస్క్లు ఇచ్చారు సార్. అది మల్టిప్లికేషన్ ఒకటి టేబుల్, ఒకటి ఆటోమేటిక్ గా ఫైల్ క్రియేషన్. ఫర్ లూప్ ఇన్సైడ్ ఫర్ లూప్ ఒకటి చెప్పారు సార్, అదొకటి. అదొకటి, ఇది కూడా చెప్పాను కదా. గివ్ ఏ టేబుల్ పర్మిషన్ అండ్ రిటర్న్. అది Yes, sir. చేసావు. Table. రెండోది కూడా చేశాను సార్, ఫర్ లూప్ ఇన్సైడ్ ఏ ఫర్ ఓహో, ఎంబెడ్ చేసావని చూడలేదు అది. ఓకే, లూప్. ఈ టేబుల్ క్రియేట్ చేయమని చెప్పాను గుర్తుందా? డిస్కస్ చేశాను, బట్ నేను టాస్క్ ఇచ్చాను లేదు తెలియదు. నాకు 5 టేబుల్ ప్రింట్ అవ్వాలి, 10 టేబుల్ ప్రింట్ అవ్వాలని చెప్పాను గుర్తుందా? Yes, sir. చెప్పారు సార్. సో లెట్స్ ప్రింట్ ద యునో టేబుల్. సో ఒక టేబుల్ మీరు ప్రింట్ అంటే 5 టేబుల్ మీరు ప్రింట్ చేయాలి అంటే ఎలా రాయొచ్చు కోడ్? ఫస్ట్ మనం For ఫర్ లూప్ కన్నా ముందు నాకు ఏ నెంబర్ కావాలనేది నాకు తెలియాలి కదా. నాకు 5 టేబుల్ కావాలా అంటే నేను స్క్రిప్ట్ రన్ చేసి నన్ను అడగాలన్నమాట అది, నీకు ఏ టేబుల్ కావాలి అని. అర్థమైందా? సో వెన్ ఐ వాంట్ టు టేక్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద కస్టమర్ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటర్, మనం ఏం వాడాలి ఇప్పుడు? ఇఫ్ ఐ వాంట్ టు టేక్ ది ఇన్పుట్ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటర్, ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నారో, నాకు రన్ టైమ్ ఇన్పుట్ కావాలంటే మనం ఏం వాడాలి? ఫస్ట్ రీడ్ వాడాలి, అవునా కదా? సో ఐఎమ్ రీడింగ్, ఐ బి రీడింగ్ ది వాల్యూ. సో ఇక్కడ ఏమంటాను? ఎంటర్ ది నెంబర్ అంట. అర్థమైనా? ఎంటర్ ది నంబర్ ఎంటర్ చేయి, నీకు ఏం కావాలి దాన్ని తీసుకొచ్చి ఆ, ఏం పెడతాను ఇక్కడ? ఎన్, సింపుల్గా ఎన్ పెడదాం. ఓకే, సో ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ స్క్రిప్ట్ రన్ చేయగానే నీకు మల్టిప్లికేషన్ ఆఫ్ వాట్ టేబుల్ యూ నీడ్. ఓకే, 5, 10, 15 అని అడుగుతాం అనమాట. అది అడిగినప్పుడు ఆ వాల్యుబుల్ తీసుకొచ్చి ఇందులో పెడతాం, రైట్? నెక్స్ట్ ఏం చేయొచ్చు ఇప్పుడు చెప్పండి? ఫర్ ఎవరు చెప్తున్నారు? ఫర్ for I in open curly bracket 1 that 10. ఓకే, 1.10. ఎందుకు? మన టేబుల్లో 1 to 10 ఉంటాయి కాబట్టి, అంతేనా? Yes, yes. ఓకే, Do ఓకే. echo. ఇకో Oh, double dollar symbol num. సో యు ఆర్ రీడింగ్ ద వాల్యూ ఆఫ్ ఎన్, అంతేనా? N. Yes, sir. ఓకే, ఐఎమ్ రీడింగ్ ద వాల్యూ ఆఫ్ ఎన్. సపోజ్ ఇక్కడ నేను 5 ఇచ్చాను అనుకోండి, 5 అని ప్రింట్ అవుతుంది ఫస్ట్. నెక్స్ట్ 5 Into ప్రింట్ I. అయింది. నెక్స్ట్ ఏంటి? Star I. Into ఇంటూ dollar I. I. ఇంటూ డాలర్ ఐ. ఓకే, కరెక్ట్, Equal to రైట్. అవును, ఎన్ వాల్యూ ఇక్కడ వచ్చింది. ఇక్కడ నేను 5 ఇస్తే 5 వస్తుంది. 1 ఫస్ట్ 1 ఇంటూ 1, ఓకే, ఈక్వల్ టు n ఇంటూ i సార్. ఇంటూ dollar symbol డాలర్ ఎన్ ఇంటూ bracket open డాలర్ చేయండి sir. ఐ. Bracket లో ఆఫ్ పెట్టండి. కోర్స్ ఈక్వల్ టు సింబల్స్ తర్వాత ఉన్నాయి కాబట్టి బ్రాకెట్ ఓపెన్ చేయాలి, కరెక్ట్. బట్ నాకు తెలిసి సింగిల్ బ్రాకెట్ వర్కౌట్ అవుతుందా? సింగిల్ బ్రాకెట్ వర్కౌట్ అవుతుంది స్క్రిప్టింగ్ లో. డబుల్ బ్రాకెట్ bracket. ముందు Double డాలర్ bracket సింబల్ కావాలి. పెట్టండి సార్. ఇక సింగిల్ బ్రాకెట్ వర్కౌట్ అవుతుంది స్క్రిప్టింగ్ లో. డబుల్ బ్రాకెట్ పెట్టాలి. డబుల్ బ్రాకెట్ అవి తీసేయండి పెట్టినప్పుడు లోపల. మనకి ఇంకోటి చెప్పాను గుర్తుందా మీకు స్టార్టింగ్ లో? యూ కెన్ నాట్ రీడ్ ద వాల్యూ. ఇక్కడ 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 పెట్టాను.
ఒక వాల్యూని రీచ్ చేయాలంటే దాని ముందు డాలర్ పెట్టాలి మనం, అవునా? ఎస్ ఆర్ నో? యూ హ్యావ్ టు పుట్ ది డాలర్ బిఫోర్ దాట్. సో మనం డబుల్ కోట్స్ పారాంథసిస్ వాడినప్పుడు ఏం చేసాం కంపల్సరీగా మనం ఇక్కడ కూడా ఇక్కడే కదా, అందులోని సేవ్ టు పుట్ డాలర్. ఆ లోపల డాలర్ సింబల్స్ అవసరం లేదు కదా సార్. ఎందుకు అవసరం లేదు? హౌ డు యూ రీడ్ ద వాల్యూ? అచ్చా ఓన్లీ ప్రింటింగ్ కదా. బోత్ అవును సార్. రైట్ అవును, అదే n వాల్యూ ఇంటూ 5, n వాల్యూ ఇంటూ మల్టిప్లై చేయాలి కదా. ఓకే, ఆల్రెడీ డాలర్ వీఆర్ రీడింగ్ ఇట్, ఎస్. దెన్ అంతే కదా. సో హియర్ ఇఫ్ ఐ గివ్ 5 ఇంటూ ఫస్ట్ ఐటరేషన్ 1 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 1 5 ఇంటూ సెకండ్ ఐటరేషన్ 2, దట్ ఈస్ ఈక్వల్ టు 5 ఇంటూ 2 10 అని వస్తుంది. సో థర్డ్ ఐటరేషన్ 5 ఇంటూ 3, so 5 into 3 equal to 5 3s are 15. Yeah, this should work. So let's execute this one. Okay. Mm, let's this one. This is the table which I was asking you yesterday. Okay. Just give me a second. Okay, active. నిన్న స్క్రిప్ట్ చెప్పారు కదా. If you don't mind, can you Vivekram, can you tell me once? I'll quickly write it. తను ఇచ్చిన స్క్రిప్ట్, నేను ఇచ్చిన టాస్క్ కి నేను ప్రతిసారి రన్ చేసినప్పుడు Okay, sir. నాకు 5 క్రియేట్ అవ్వాలి. యా, టెల్ మీ. Uh, slash bin slash bash. Sorry, అయిపోయింది, షబాంగ్ అయిపోయింది. నెక్స్ట్. seven అయిపోయింది. Read hyphen p ఓకే, ఐఎమ్ రీడింగ్ ద వాల్యూ బికాస్ ఫైల్ నేమ్ ఇవ్వాలి కాబట్టి. inside the double quotes. Enter the file name to create. ఓకే, ఎంటర్ ది ఫైల్ నేమ్. ఓకే. File name. ఓకే Touch ఓకే, యు ఆర్ క్రియేటింగ్ అ ఫైల్ టచ్. ఓకే inside the double quotes. ఓకే, Dollar file డాలర్ ఫైల్. ఓకే echo ఓకే inside the double quotes. ఓకే File ఓకే inside the single quote. Dollar file సింగిల్ కోట్ సెట్ బ్యాక్ టిక్. a single quote, sir. ఓకే File అవసరం లేదు. After single quote created, sir. Space. ఓకే, సో ఫైల్ డాలర్ ఫైల్ ఈస్ క్రియేటెడ్. ఓకే, డన్. Assigning Next, permissions for the file. Okay. Execute for user. Sorry, sir. Change mode. నా కమెంట్స్ వదిలిపెట్టేసి జస్ట్ కంటిన్యూ చెప్పు. చేంజ్ CH మోడ్ ప్లస్ ఎక్స్ టు వాట్? inside the double quotes. Inside the double quotes, dollar file. డబల్ కోట్స్ డాలర్ ఫైల్. ఓకే Echo ఓకే inside the double quotes. ఓకే Permission is assigned to ఓకే inside the single quote at the rate file. Sorry, dollar file. ఓకే, అదేనా? Yes, sir. చలో For లెట్స్. no, sir. For opening the file, ఓకే 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 VI
insert place. అసలు మౌస్ అసలు ఏమైంది? 1 సెకండ్. చెప్పు. vi ఏంటి వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? VI inside the double quote. సంథింగ్ గట్ మెస్డ్ అప్. ఒక్క నిమిషం. జస్ట్ గివ్ మీ 1 సెకండ్. Let me come to last line. Okay. అప్పుడు చెప్పు. vi Mhm. inside the double quotes Mhm. $file. Okay. That's it. సరే, ఇప్పుడు ఫైల్ నేమ్ క్రియేట్ అయ్యేటప్పుడు .sh కూడా పెట్టుకోవాలి. ఓకేనా? టచ్ $file .sh పెట్టాలి. ఓకేనా? దాన్ని మోడిఫై While చేయాలి. passing the parameter, I have given that one, sir. File name .sh. While creating the file. While passing the value, what's the file name? ఓకే. .sh నుంచి ఇస్తావు అక్కడ. ఓకే, There I have given passed అండర్స్టూడ్. .sh. సరే, లెట్స్ సీ దిస్ వన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఒకదాన్ని నేను పర్మిషన్ మార్చుకోవాలి, అంతే కదా? Yes, sir. chmod +x create file.sh. Okay, now if I run this create.sh file, కానీ నేను ఇలా అడగలేదు. ఓకే, ఇది ఓకే, ఇట్ ఈస్ ఫైన్. నేనేం అడిగాను తెలుసా మీకు ఇచ్చిన టాస్క్? సరే, నేను ఇది లెట్ మీ సేవ్ ఇట్. గైస్, యూ రిమెంబర్ వాట్ టాస్క్ ఐ ఆస్క్డ్ యూ? When we run the file, అది ఆటోమేటిక్ గా ఫైల్ నేమ్ అడగకుండా ఆటోమేటిక్ గా నేను రాదు. అడగకూడదు ఫైల్ నేమ్. అదే ఇప్పుడు నువ్వు చెప్పింది ఏం లేదు, జస్ట్ ఆ 2 కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసేది నువ్వు ఫైల్లో పెట్టావు. ఓకేనా? సో వాట్ వాజ్ మై రిక్వైర్మెంట్ వాజ్, నేనేం చెప్పానంటే, నేను గనక ఒక స్క్రిప్ట్ రన్ చేస్తే, ఇలా రన్ చేస్తే కొత్త ఫైల్ ఆటోమేటిక్గా క్రియేట్ అవ్వాలి. ఇట్ హ్యాస్ టు క్రియేట్ ఎ న్యూ ఫైల్, A2 అని ఫైల్ క్రియేట్ చేసి దాని పర్మిషన్స్ మార్చుకుని ఫైల్ ఓపెన్ అవ్వాలి. ఇది ఒకటే కమాండ్ రన్ చేస్తాను నేను, అంతే. sh క్రియేట్ ఫైల్ .sh అని పెడతా. రన్ చేసినప్పుడు నాకు A2, A3, A4, A5, A6 అని క్రియేట్ అయిపోవాలి. అక్కడ నేమ్ దానికి ఆ వాల్యూ పాస్ చేస్తే అక్కడ ఫైల్ ఆ స్క్రిప్ట్ లోనే ఓకే అవుతుంది కదా సార్? నేను పాస్ చేయకుండా మీరు క్రియేట్ చేయాలి అని చెప్తున్నా, అదే కదా మీరు ఇప్పుడు లాజిక్ మీరు చెప్పి అడిగిన లాజిక్ని. నేను స్క్రిప్ట్ రన్ చేస్తే నాకు కొత్త ఫైల్ క్రియేట్ అవ్వాలి సిరీస్ ఫైల్ నేమ్ తోటి. అర్థమైందా కలదా? అయింది సార్. ట్రై చేయండి. ఇప్పుడు ఇంత మటుకైతే నీ స్క్రిప్ట్ కరెక్టే వివేక్. నేనేమంటున్నా అంటే, వెన్ ఐ రన్, సో హౌ షుడ్ ఐ రెడ్యూస్ మై మాన్యువల్ వర్క్? నువ్వు ఆటోమేషన్ ద్వారా నా మాన్యువల్ వర్క్ ఎట్లా రెడ్యూస్ చేస్తావు? నేను ఏమడుగుతున్నా నిన్ను, నా రిక్వైర్మెంట్ ఏంటి నీకు? నాకు మాన్యువల్గా నేను ఇవన్నీ చేయను. నేను స్క్రిప్ట్ రన్ చేయగానే ఆటోమేటిక్గా ఫైల్ క్రియేట్ అవ్వాలి. ఫైల్ ఏదైనా, ఎనీ ఫైల్ ఇస్ ఫైన్ ఫర్ మీ, నో ప్రాబ్లం. ఫైల్ నేమ్ ఏదైనా పర్లేదు, బట్ ఇట్ హ్యాస్ టు బి క్రియేటెడ్. ఇప్పుడు నేను రన్ చేసినప్పుడు నన్ను అడుగుతుంది కదా, అప్పుడు నేను A2.sh అని ఇవ్వాలి కదా. ఓకే, ఇలా అనుకున్నా, అదే వెతుక్కుని ఇచ్చి యువర్ ఫైల్ నేమ్ విల్ బి A2.sh అని చెప్పాలి నాకు స్క్రీన్ పైన. అర్థమైందా? అర్థమైంది సార్. అదనమాట. ఓకేనా? సో యు గాట్ ద పాయింట్. బట్ మనం ఇందాక రాసిన స్క్రిప్ట్ లోనే ఆ ఫైల్ అని ఇచ్చాం కదా సార్, $ఫైల్ అని. అక్కడ దానికి వాల్యూ అసైన్ చేసాం అనుకో, డైరెక్ట్ గా వచ్చేస్తుంది. అదే గివ్ ఏ ట్రై అని చెప్తున్నాను, ఎక్స్టెన్షన్ చేయంటున్నాను అంతే. ఓకే సార్, నీకు అర్థమైందా? నువ్వు రాసింది కరెక్టే, బట్ ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేయాలి నువ్వు. ఓకే, దట్ ఈస్ ద పాయింట్ వాట్ ఐమ్ ఆస్కింగ్. సో ఇక్కడ లెట్స్ డూ వన్ థింగ్.
పుట్ మీ ద షెబాంగ్. ఇంకా కావాలి అంటే నాకు ఈ షెబాంగ్ కూడా ఆటోమేట్ అయిపోవాలి. అదేనా? ఫైల్ ఓపెన్ కాగానే నాకు ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఆటోమేట్ అవ్వాలి. ఈ షెబాంగ్ అనేది ఎంట్రీ అయిపోవాలి దీంట్లోకి. అర్థమైందా? ఇప్పుడు నేను మాన్యువల్గా టైప్ చేస్తున్నా కదా, అవును సార్. నాకు ఈ ఫైల్ క్రియేట్ అవ్వాలి, ఫైల్లోకి ఈ షెబాంగ్ కూడా ఎంటర్ అయిపోవాలి. సో ఓకే. ఈకో తోటి మనం ఈకో డబల్ కోట్స్లో ఈ షెబాంగ్ని పెట్టి రీడైరెక్షన్ సింబల్ ద్వారా ఫైల్లోకి ఎంటర్ చేయాలి. గుర్తుందా మీకు? ఫైల్లోకి హౌ టు ఎంటర్ ఈకో డేట్ గ్రేటర్ దెన్ సింబల్ ఫైల్ నేమ్ మనం పైపింగ్లో మనం నేర్చుకున్నాం. అదే రీడైరెక్షన్ సింబల్స్ నేర్చుకున్నాం సెల్ స్క్రిప్టింగ్లో స్టార్టింగ్ క్లాసెస్లో. గైస్ యూ రిమెంబర్ ఆర్ నాట్? Yes, sir. Greater than. నేనేమంటానంటే ఇప్పుడు ఈకో డబుల్ కోట్స్లో నేను షెబాంగ్ ని పెట్టాలనుకో, నేనేమంటున్నాను, నాకు ఇది కూడా పెట్టేసేయండి అంటున్నా. నేను ఇలా పెట్టాను అనుకో, ఇలా ఇక్కడ తీసుకోవట్లేదు, దీనికి సొల్యూషన్ ఉంటుంది. ఈ లైన్ కూడా నాకు ఎంట్రీ అవ్వాలి. అర్థమైందా కలదా? ఐ షుడ్ వాట్ ఐఎమ్ టైపింగ్ ఈజ్, నేను ఫైల్ క్రియేట్ అవ్వాలి, దాంట్లోకి ఈ లైన్ ఎంట్రీ అయిపోవాలి. Okay, sir. అర్థమైందా? ఇది సింగిల్ కోట్స్లో పెట్టాలా, డబల్ కోట్స్లో పెట్టాలా, బ్యాక్ టిక్లో పెట్టాలా, అది మీరు చూడండి. ఓకే సరే. సో కమింగ్ బ్యాక్ టు దిస్ వన్, ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? A2 vi a2.sh. ఓకే, బిన్ బ్యాష్ అయిపోయిన తర్వాత వేర్ ఇస్ మై ఫైల్, దిస్ ఇస్ ద టేబుల్. ఓకే, నౌ లెట్ మీ ఓకే. సో ఇక్కడ దాకా ఇది ఇచ్చాను. సో లెట్స్ సీ ఇఫ్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్. sh a2.sh నంబర్ అడుగుతుంది. లెట్స్ గివ్ 5 table got printed. Now I'm asking 10 table, it's got printed. Now I'm asking for 19 table, it is printing. వస్తుందా? సో దిస్ ఈజ్ వాట్ ఐ ఆస్క్డ్ ఫర్. క్లియర్ అన్న? సో ఆటోమేషన్ చేయటంలో ఎలా ఉండాలంటే, నా కోడ్ ఎంత సింపుల్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం కోడ్ షుడ్ నాట్ బి లెందీ కోడ్ షుడ్ బి వెరీ సింపుల్, అట్ ద సేమ్ టైం ఇట్ హ్యాస్ టు ఫుల్ఫిల్ మై టాస్క్. గాట్ ఇట్? ఫర్ లూప్స్ అర్థమైందా? సో ఇప్పుడు ఈ ఫర్ లూప్లో మీకు కొన్ని ఇవాళ మీకు ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. నేను టాస్క్ ప్రిపేర్ చేయాలి ఇవాళ. ఖచ్చితంగా మీకు ఒక 20-30 క్వశ్చన్స్ అడుగుతాను. 20-30 వాటికి నేను ఆన్సర్స్ కూడా ఇస్తాను. ఎవ్రీ వన్ హ్యాస్ టు కంప్లీట్ ద టాస్క్. ఓకే గైజ్, ఒక్కళ్ళు ఇద్దరే పెడుతున్నారు వాట్సాప్లో. ఐ డోంట్ నో వై యువర్ గైజ్ ఆర్ నాట్ పుట్టింగ్ ఆర్ అప్లోడింగ్. ఇఫ్ యూ టేక్ ఇట్ గ్రాంటెడ్, ఐ కాంట్ హెల్ప్ యూ. ఐల్ జస్ట్ డూ మై జాబ్. ఎనీవేస్, సో ఫర్ లూప్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు వాట్? వైల్ లూప్స్. సో నిన్న మనము చూసాం డిఫరెన్స్ వైల్ లూప్ కి ఫర్ లూప్ కి. ఏంటిది డిఫరెన్స్? డిఫరెన్స్ బిట్వీన్ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్. For loop completes the complete iteration, while once its conditions comes to false, it will come out of it. Correct. That's absolutely right. So what is the for loop? For loop will complete the iteration. నీకు ఎంత నువ్వు అది పాస్ అయినా, సక్సీడ్ అయినా, ఫెయిల్యూర్ అయినా, ఇట్ విల్ కంప్లీట్ ది లూప్. కానీ వైల్ లూప్ ఏంటి అంటే, వైల్ ద కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్, ఒకసారి నీకు ట్రూ అయితే కనుక నీకు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. అంటిల్ ఇట్ ఈస్ ట్రూ, ఇట్ విల్ కంటిన్యూ. ఇస్ ద క్లియర్? గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఇక్కడ సిలో ఎగ్జాంపుల్ ఇచ్చాడు, C++లో ఇచ్చాడు, జావాలో ఇచ్చాడు, పైథాన్లో ఇచ్చాడు, జావా స్క్రిప్ట్లో ఇచ్చాడు. ఓకే ఫైన్. ఓకే ఎనీవేస్, బట్ దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. వైల్ అంటే ఏంటి? వైల్ ద కండిషన్ ఇస్ ట్రూ, యూ కమ్ అవుట్. ఆర్ వైల్ ఇఫ్ కండిషన్ ఇస్ ఫాల్స్, కంటిన్యూ ఇట్. ఓకే, అంటిల్ ఇట్ కమ్స్ ట్రూ,
ఇట్ విల్ బి లూప్ లో ఉంటుంది అనమాట. ఇస్ ద క్లియర్? వైల్ కి ఫర్ కి డిఫరెన్స్ అదే. సో నిన్న మనం ఇది సింటాక్స్. సో సింటాక్స్ ఏంటి? వైల్ డూ అ కండిషన్ అండ్ దెన్ వాట్ డూ ద టాస్క్ అండ్ కంప్లీట్లీ డన్. ఈ టాస్క్ లో మనం ఏదైనా పెట్టచ్చు. యూ కెన్ డూ ఎనీథింగ్. ఈ టాస్క్ లో యూ కెన్ కీప్ ఎనీథింగ్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాము. సో ఫస్ట్ వాట్ ఐల్ డూ ఇస్ ఐల్ డిక్లేర్ ఎ వేరియబుల్. ఒక నంబర్ ని నమ్ అనే దాంట్లో నేను 10 స్టోర్ చేస్తాను. వైల్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ స్క్వేర్ బ్రాకెట్స్ డాలర్ నంబర్ హైఫెన్ గ్రేటర్ దెన్ అది ఈక్వల్ టు 1 అయితే ఓకే. సో డూ echo do echo dollar number and then double quote brackets number minus minus. You can give like this. So this is done. Let me remove this bracket. So this is what this does is, correctly observe చేయండి. ఈ ఎగ్జాంపుల్ దేనికి అంటే ఐఎమ్ ట్రైంగ్ టు ప్రింట్ ది numbers from 10 to 1. ఇది టాస్క్. ఏంటి టాస్క్? ప్రింట్ ద numbers from 10 to 1. సో ఏం చేశాను, నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను, దానిలో వాల్యూ 10 పెట్టాను. వైల్ కండిషన్ ఏంటి? ఇది కండిషన్ కదా ఫస్ట్ వైల్లో. ఈ కండిషన్ ట్రూ అయ్యే వరకు అది లూప్లో ఉంటుంది. అది ఈ కండిషన్ ఏంటిది? ఇఫ్ నమ్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1, అప్పటి వరకు నువ్వు కండిషన్ని లూప్ని ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉండాలి. కరెంట్ వాల్యూ ఎంత నంబర్ది? ఫస్ట్ వాల్యూ ఎంత? 10 కదా. ఈజ్ 10 గ్రేటర్ దెన్ 1? No. Yes, sir. Sorry. Yes, sir. లెస్ దెన్ రాయాలంటే Less than better. Less than bit. 10 better, sir. చూస్తాను, ఎగ్జిక్యూట్ చేసి చూస్తాను. టైప్ కాపీ పేస్ట్ లో సార్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ అంటే ఎల్టీజీటీ కదా సార్? ఎల్ఈజీ లెస్ దాన్ ఈక్వల్ టు కొడుతున్నాం కదా. మరి ఈక్వల్స్ టు మీన్స్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అంటున్నా కదా. నాకు అది ఎప్పుడైతే ఈక్వల్ టు వచ్చిందో గ్రేటర్ దాన్ అది ఈక్వల్ టు అని చెప్తున్నాం కదా. ఓకే 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 గాట్. జస్ట్ సెకండ్ సెట్ చేస్తాను. ఇండెంటేషన్, దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇండెంటేషన్. అది మనకి ఆన్సిబుల్ లో వస్తుంది. ఇండెంటేషన్ అంటే ఏంటనేది. సో డిస్కస్ దట్. ప్రాబ్లం ఏంటి అంటే ఇది ప్రాబ్లం. Insert. This should be the problem to my knowledge. Let's see. Why no data is printed? What happened? Condition satisfy అవ్వట్లేదు, బయటకు వచ్చేస్తుంది.
సరే ఆఫ్టర్ ఎకో వి నీడ్ టు నో 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 ఇప్పుడు వైల్ ఇప్పుడు ప్రింట్ అయింది చూడండి, అది లెస్ దెన్ ఈక్వల్ టు కాదు, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు సార్ లెస్ దాన్ ఈక్వల్ టు ఉంటే నెంబర్ మార్చారు 10 పెట్టాలి. 10 పెట్టాలి, కరెక్టే. సో ఇప్పుడు ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు మనకి ప్రింట్ అవుతూనే ఉంటుంది అనమాట, అవునా? ఇది గ్రేటర్ దెన్ ఈక్వల్ టు అన్నా కరెక్టే కదా ఇది, అందుకని ప్రింట్ అయింది. డూ దిస్ వాల్యూ ఇక్కడ మైనస్ మైనస్ తగ్గుకుంటూ వెళ్తుంటుంది అనమాట. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ ఏం రాయొచ్చు, వైల్లో let's do one thing. a4.sh ఒక్క నిమిషం. Very bad at programming, guys. 20 సంవత్సరాల నుంచి అడ్మినే కదా, నో ప్రాబ్లం. ఓకే, సరే ఇది చూద్దాం ఒకసారి. ఇప్పుడు నేను ఎన్ని ఫైల్స్ క్రియేట్ చేశాను ఇప్పుడు దాకా నేను? హౌ మెనీ ఫైల్స్ ఐ క్రియేటెడ్? 1 2 3 4 5 ఫైల్స్ ఉన్నాయి కదా. I'll say touch ABCD. ఓకే, ఇప్పుడు మొత్తం నా దగ్గర చాలా ఫైల్స్ ఉన్నాయి, ఓకేనా? SHతో కొన్ని ఉన్నాయి, లెట్స్ ఎగ్జాంపుల్ టచ్ AA.txt. ఇలా ఉన్నాయి. సో నా ద పాయింట్ ఈస్ ఐ వాంట్ టు రైట్ ఏ స్క్రిప్ట్. ఓకే, ఎలా అంటే నాకు ఓన్లీ ఈ ఫైల్లోకి వెళ్ళి ఈ .sh ఉన్నాయి ప్రింట్ చేయాలి. ఎలా రాయగలుగుతారు వైల్ లూప్లో? ఒక లొకేషన్లో ఒక లొకేషన్లోకి వెళ్ళి .sh ఉన్న స్క్రిప్ట్, .shతో ఉన్న ఫైల్స్ మటుకే నేను ప్రింట్ చేయాలి. కెన్ ఎనీబడి ట్రై? LL.sh star.sh కొడితే అవుతుందా సార్? వైల్ లూప్లో ట్రై చేయంటున్నా. వైల్ లూప్లో మీకు అర్థమైంది టాస్క్ మీకు? ఓకే ఓకే. ఇప్పుడు మీకు ఇచ్చిన టాస్క్ మీరు ట్రై చేయండి. యూ కెన్ గూగుల్ ఇట్ ఆర్ యూ కెన్ డూ వాట్ ఎవర్. ఒక లొకేషన్లో నాకు మొన్న మాంగోలో ఒక ఇష్యూ వచ్చింది మాకు, దాని బేసిక్స్ చెప్తున్నా మీకు నేను. ఆ, ఒక లొకేషన్లో నాకు star.sh ఫైల్స్ ఎన్ని ఉన్నాయో విత్ వైల్ కండిషన్ వైల్ లూప్లో మీరు రాయగలుగుతారా? హౌ టు ప్రింట్ ఎల్ఎస్ఎఫ్ ఎల్ఆర్టీ కాదు క్వశ్చన్, సమస్య ఇక్కడ. I want to use while loop and to get the list of all the sh files in a location. ఫర్ తో ఎలా రాస్తారు, వైల్ తో ఎలా రాస్తారు? అర్థమైందా కదా మీకు? ఒక లొకేషన్ లో నాకు .sh తో ఉన్న ఫైల్స్ ఫర్ లూప్ లో వైల్ లూప్ లో రాసి ప్రింట్ చేయాలి. కెన్ ఎనీబడి ట్రై విత్ ఫర్ లూప్ ఆర్ వైల్ లూప్? ఐ జస్ట్ వాంట్ టు ప్రింట్ ఈ ఫైల్స్ ఉన్నాయి అని చెప్పాలి నాకు స్క్రిప్ట్. ఆన్సర్
ఆ ఫైల్స్ ఉన్నాయని చెప్పాలి సార్, ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చెప్పాలి. ఉన్న ఎలానా పర్లేదు. సో ఫస్ట్ మనం నాకు పాత్ యాక్చువల్గా మెన్షన్ చేయాలి కదా సార్. నేను అడిగింది ఏంటంటే, మనం ఒక రిక్వైర్మెంట్ ఉందన్నమాట. మాంగోడిబి ఏం చేస్తుంది అంటే మాకు ఎర్రర్ లాగ్స్ అని, లేకపోతే స్లో లాగ్ క్వెరీస్ లో కొన్ని లాగ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఒక 10,000 లాగ్స్ క్రియేట్ అయినాయి మాకు. వీళ్ళు ఏం చెప్పారని మాకు మాకు మళ్ళీ ఏం చేయాలంటే ఆటోమేట్ చేసి డాట్ టీఆర్సి ఫైల్స్, డాట్ టీఆర్ఎం ఫైల్స్ ఎన్ని జనరేట్ అవుతున్నాయని కావాలి మాకు ఒక లొకేషన్లో. ఇప్పుడు మీకు అదే డాట్ ఎస్హెచ్లో ఇస్తుంది, అంతే తేడా. కండిషన్ రాసి మాకు చెప్పాలి. చెప్పండి ఇప్పుడు ఈ లొకేషన్లో You have to declare a variable with వాట్ the ఎవర్ యూ వాంట్ డూ ఇట్. ఐ జస్ట్ path. వాంట్ టు షో. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇది ఇచ్చాను మీకు. నాకు ఒక లొకేషన్లో ఎన్ని ఎస్హెచ్ ఫైల్స్ ఉన్నాయి, ఫర్ లూప్లు ఎలా రాస్తారు, వైల్ లూప్లు ఎలా రాస్తారు, ఈ రెండే మీకు ఇచ్చిన టాస్క్. గివ్ ఎ ట్రై నౌ. For okay, let me copy this one and we'll see it. Vi b dot vib, and I'll paste it here. ఇది తీసుకోవట్లేదు, పేస్ట్ వర్కౌట్ లేదు. ఓకే, ఓహో ఇలా జూమ్ లో ఇలా వర్కౌట్ అవుతుంది సార్, జూమ్ నుంచి కాపీ జూమ్ నుంచి చేయాలి. కాపీ అవ్వట్లేదు, ఇది ఇలా ప్రింట్ అయిపోతుంది. ఇది జూమ్ లో ప్రింట్ అవ్వట్లేదు. మ్మ్. నేను చూసి రాస్తానులే. ఏమని టైప్ చేసా, ఏమని చెప్పావు ఇక్కడ? ఫర్ ఫైల్ ఇన్ star.sh. ఓకే, డూ వాట్, ఇకో. ఓకే, ఇది ఫర్ లూప్ రాసావు, అలానే వైల్లో కూడా అడుగుతున్నా. వైల్లో ఇది పాసిబులా? Yeah, it is. కరెక్ట్. సో ఎస్ ఉమా, కెన్ యూ గివ్ మీ ద కోడ్ ఇన్ ద చాట్? సో ఈ కోడ్ నేను తీసుకెళ్ళి ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను. ఓకే, సో లెట్ మీ రన్ దిస్ వన్. ఓకే, ఇచ్చింది ఇదే. ఫైన్, ఇదే మనకి ఏమని రాయాలి, వైల్ లూప్లు రాయండి. You got the point? It is working with for loop, but does it work with while loop? Okay, so let me give you one more example here. Bi adi.txt. Let me put it like this. I'll say this is first line, this is second line, this is third line, and this is fourth line. Okay, 4 లైన్స్ ఉన్నాయి అనుకుందాం ఫైల్లో. ఇప్పుడు cat adi.txt కొడితే యూ విల్ గెట్ ఇట్ లైన్స్. బట్ ద పర్పస్ ఆఫ్, ఇప్పుడు ఏం చేద్దామంటే పర్పస్ c.sh will do it and will write it. So while read line do echo double quotes లో
line is dollar line ఇచ్చి done అని చెప్పి పెడదాము. సో లెట్స్ సీ వాట్ ఇట్ ప్రింట్స్. cat c dot sh. So sh c dot sh. Why it is not reading? Abba. Yeah, somebody gave in the chat. Yeah. So folder she is reading DevOps loops లో పెట్టింది. అనే loops అనే దాంట్లో ls folder. You are redirecting the. So why you are redirecting? I understood over there. ls. Acha. Okay. Under that dot sh you are trying to do, and you are redirecting that input to while condition, correct? Yeah. While read the file. Okay, fantastic. So let me see if this works. So we meanwhile it will it paste it here? This won't be pasted here, the problem. Okay, I can't even copy the content. That's a problem. Okay, let's say example folder. You took the variable, you took the value of the location. Okay, I'll say the location as dot slash. Okay, or can I take the location? If I want to take the location, let's say example slash home slash vagrant. I'll take this one as a location, and then I'll say ls. You're listing out what you're trying to listing out. You are listing out the dollar folder, correct? Under that you are searching for what? .sh file, correct? And this one you are redirecting to dev null, fine, okay? And from this output you are doing a while condition while read each file and do what? Echo dollar file name. No, I have to put it in double quotes. Yeah. Echo dollar file you are printing. Okay, so done. This is the for loop. This is the while loop. Okay. But before while you have given the folder variable, you assigned that variable and you search. Okay. So, but here, is this mandatory? Okay. Let's see. No, it's up to us, right? Correct. Yeah. That is was I had a doubt Or else actually. wherever you are in the current path, it will search in that itself. If you don't want. This is got messed up, guys. Just a second. Yeah, in the current path, it will work, right? It should work. So tomorrow,
I'll come up with some real-time requirement. Okay. I'll see who can achieve that. I'll give a requirement. Okay. Tomorrow, I'll tell you what is the requirement is. Guys, concentrate this and come up with that. Okay. I'll tell you what is that requirement is. See, we had a meeting yesterday. From the database team, we have one requirement from MySQL. So what happened in the last patching cycle? In last patching cycle, what happened was they are installing Percona MySQL. Understand this requirement and you give me a solution tomorrow with automation with scripting. So the requirement is they have some 70 servers. How many servers they have? 70 servers where all MySQL instance is running. MySQL is installed and the MySQL database are running. Okay, is that clear? First point. How many servers are there? 70 servers are there. Now, the second task is what happened was in the recent patching in Linux, in MySQL, whenever you want to apply a patch, you use RPMs only. Okay, it is RPM based installation or RPM based patching. So when they recently patched the 70 servers using RPM, okay, before that I'll ask you one question. How do you check how many RPMs are there in Linux for MySQL? What is the command? How do I check how RPM many RPMs are there for MySQL? list MySQL install, sir. తోటి ఎన్ని RPMs ఉన్నాయి ఎలా చెక్ చేస్తాను? List installed -grep అది అనొచ్చు MySQL, లేదా sir. సింపుల్ గా RPM-QA pipe -i MySQL అనొచ్చు. అవునా? ఇక్కడ వీళ్ళు పర్కోనా MySQL వాడుతున్నారు కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను సింపుల్ గా పర్కోనా అని పెడతాను. దిస్ కమాండ్ విల్ సెర్చ్ ఆల్ ది RPMs రిలేటెడ్ టు పర్కోనా. అవునా? సో వీడి కమాండ్ కొట్టినప్పుడు నేను ఏమైందంటే టెలిమెట్రీ అని ఒక అడిషనల్ RPM ఇన్స్టలేషన్ అయిపోయింది. యు అండర్స్టాండ్ ద సినారియో? టెక్నికల్ గా ద అవుట్పుట్ ఆఫ్ దిస్ కమాండ్ షుడ్ బి 5 or 6 RPMs లిస్ట్ రావాలి. అర్థమైందా కలదా మీకు? ఈ కమాండ్ కొడితే వాళ్ళకి అవుట్పుట్లు ఎన్ని రావాలి? 5 to 6 RPMs రావాలి. దీంతో పాటు అడిషనల్ గా టెలిమెట్రీ ఏజెంట్ అనే ఒక RPM ఇన్స్టలేషన్ అయిపోయింది అడిషనల్ గా. ఈ టెలిమెట్రీ RPM ఏంటి అంటే MySQL నువ్వు ఎప్పుడైతే ప్యాచ్ చేస్తావో లేటెస్ట్ ప్యాచెస్ MySQL 8.8.x వర్షన్ నువ్వు ఎప్పుడైతే ప్యాచ్ చేస్తావో ఇప్పుడు లేటెస్ట్ గా వీడు ఏం చేస్తున్నాడు MySQL వాడు పర్కొన వాడు ఈ RPM ని కూడా వాడు ప్యాకేజ్ చేస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే లేటెస్ట్ వర్షన్ సపోజ్ 8.5 నుంచి నువ్వు 8.6 కి నువ్వు ప్యాచ్ చేస్తే 8.5 నుంచి 8.6 కి నువ్వు ప్యాచ్ అప్లై చేస్తే అడిషనల్ గా వాడు ఆ 8.6 ప్యాచ్ తో పాటు ఈ టెలిమెట్రీ ఏజెంట్ అనే RPM కూడా ఇన్స్టలేషన్ అయిపోతుంది. సో ద టాస్క్ ఆర్ వాట్ ఈస్ ద ఆస్క్ హియర్ ఈస్ connect to all 70 servers. So I have to automate this one. I have to come up one script. Okay, so connect to all 70 servers. Okay, and see which server has 8.x version తో ఎందుకంటే ఈ 70 servers లో కొన్ని 7.x కూడా ఉన్నాయి. ఓకేనా? సో 2 types of MySQL versions I have. One is 7.x and 8.x రెండు ఉన్నాయి. సో ఈ 70 servers లో which servers has this 8.x? Let's say example some 40 servers ఉన్నాయి అనుకుందాం. Okay, how many servers? First in list out చేయాలి. What are those servers which has this 8.x? First point. This is the first ask. Connect to, so server by server connect అవ్వాలి. కనెక్ట్ అయ్యి RPM చెక్ చేసుకోవాలి. ఆ RPM అవుట్పుట్ లో నాకు 8.x ఉందా లేదా చెక్ చేయాలి. ఇది ఫస్ట్ రిక్వైర్మెంట్. అర్థమైందా అందరికీ కాలేదా? I can't do manually. I have to come up with a script. Automation చేయాలి. Connect to all 70 scripts, 70 servers and check whether you have Percona 8.x RPM or not.
a.x ఆర్పిఎం ఉంటే దాంట్లో అగైన్ సర్చ్ ఫర్ వాట్ టెలిమెట్రీ ఆర్పిఎం ఉందో చెక్ చేయాలి. ఉంటే గనక ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్ ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్ దెన్ వీ నీడ్ టు రిమూవ్ ఇట్. రిమూవ్ చేయాలి అంటే ఎలా చేస్తాం రిమూవ్? హౌ డు యూ రిమూవ్ ఆర్పిఎం? ఆర్పిఎం హైఫెన్ ఈ ఆ నేమ్ ఆఫ్ ది ఆర్పిఎం ఇవ్వాలి, అవునా? ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, సో టాస్క్ అండర్స్టాండ్ చేసుకోండి. ఈ 70 సర్వర్స్లో కనెక్ట్ అవ్వాలి నా స్క్రిప్ట్. వెళ్ళి చెక్ చేయాలి ఈ ఆర్పిఎం ఉందా లేదా. ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ 8.x ఉందా 7.x ఉందా? 7.x ఉంటే నాకు అవుట్పుట్ రావాలి. ఏంటి ఈ సర్వర్ నేమ్ వెళ్ళి ఒక లాగ్లో పెట్టాలి. సో బేసికలీ వెన్ ఐ రన్ ఎ స్క్రిప్ట్ ఇట్ షుడ్ క్రియేట్ 2 లాగ్ ఫైల్స్. It has to create 2 log files. First log file should have all the list of 7.x servers. ఈ లిస్ట్ లోకి వచ్చేయాలి. ఓకే, ఫస్ట్ లాగ్ ఇది ఫస్ట్ లాగ్ ఫైల్ లోకి ఇది వచ్చేయాలి. సెకండ్ లాగ్ ఫైల్ నాకు ఏం చెప్పాలి అంటే, సెకండ్ లాగ్ ఫైల్ షుడ్ హ్యావ్ ద లిస్ట్ ఆఫ్ 8.x. అర్థమైందా? 8.x సర్వర్స్ లిస్ట్ కావాలి నాకు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ 8.x సర్వర్లో ఆ లిస్ట్లోకి మళ్ళీ ఒక డ్రైవింగ్ స్క్రిప్ట్ రాయాలి నేను. ఇట్ షుడ్ టేక్ ఆల్ ద సర్వర్ లిస్ట్ ఫ్రమ్ దిస్ లిస్ట్ అండ్ ఇట్ షుడ్ కనెక్ట్ అండ్ ఇట్ షుడ్ సర్చ్ ఫర్ వాట్ ఈస్ 2 కమాండ్స్. అర్థమైందా మీకు? కదా గైస్, ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? ఆర్ ఐఎమ్ మేకింగ్ యూ కన్ఫ్యూజ్డ్? No, Adi. It's good. సింపుల్. Fine, sir. 70 సర్వర్స్ ఉన్నాయి. 70 సర్వర్స్లో కొన్ని 8.x ఉంది వర్షన్, ఒకటి 7.x ఉంది. సో 7.xని ఫిల్టర్ చేసి అవన్నీ ఒక ఫైల్లోకి రాయాలి. 8.x ఫిల్టర్ చేసి అవన్నీ ఒక ఫైల్లోకి రాయాలి. ఇది ఫస్ట్ టాస్క్. ఇప్పుడు 8.xలో ఒక 40 సర్వర్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ ఫైల్ 1 సెకండ్ ఫైల్లో, ఈ సెకండ్ ఫైల్ పేరు కూడా ఐ కెన్ సే మై సీక్వల్ అండర్స్కోర్ 8.x డాట్ లిస్ట్ అనే ఫైల్ క్రియేట్ అవ్వాలి. ఓకేనా? లాగ్ ఫైల్ పేరు ఏముండాలి? మై సీక్వల్ అండర్స్కోర్ 8.x డాట్ లిస్ట్ అనే ఫైల్ క్రియేట్ అవ్వాలి. ఈ ఫైల్లో నాకు ఒక 40 సర్వర్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే మై స్క్రిప్ట్ హ్యాస్ టు రీడ్ దిస్ ఫైల్. ఇప్పుడు వైల్ లూప్ రాసాం కదా, ఇప్పుడు ఉమా ఇచ్చిన కండిషన్ కానీ లేకపోతే ఫర్ లూప్లో కానీ నేను ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఐ హ్యావ్ టు రీడ్ ద లైన్ బై లైన్. ఈ స- ఈ ఈ ఫైల్లో ఐ హ్యావ్ టు రీడ్ లైన్ బై లైన్. ఆ సర్వర్ నేమ్ రీడ్ చేసి ఆ సర్వర్కి కనెక్ట్ అయ్యి. సో ఇప్పుడు కండిషన్ చూడండి, సెకండ్ టాస్క్ చూడండి. ఆర్ యూ గైస్ క్లియర్ విత్ ద ఫస్ట్ టాస్క్? ఫర్గెట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఫస్ట్ టాస్క్ అర్థమైందా? టాస్క్ 1. వాట్ ఇస్ ద టాస్క్ 1? Write a script that will connect to all 70 servers and search for what and see which server has what 8.x, 7.x and 8.x రెండు 7.x and 8.x versions of MySQL versions. ఇప్పుడు ఇది ఫస్ట్ టాస్క్. సో యువర్ స్క్రిప్ట్ షుడ్ బైఫరికేట్ అండ్ ఇట్ జనరేట్ టూ ఫైల్స్ విత్ 7.x ఒక సర్వర్లో సర్వర్ లిస్ట్ ఉండాలి, 8.x ఒక సర్వర్ లిస్ట్ ఉండాలి. ఇక్కడ దాకా క్లియరా ఎవ్రీవన్? ఎస్, అట్లీస్ట్ నో. ఎస్. Yes. ఇప్పుడు ఫస్ట్ టాస్క్ అయిపోయింది. టాస్క్ 2 అదే స్క్రిప్ట్లో ఏం చేయాలి అంటే, ఈ 8.x ఫైల్లో ఉన్న కంటెంట్ని సర్వర్ బై సర్వర్ రీడ్ చేయాలి. సో ఇక్కడ వైల్ లూప్ వస్తుంది. నేను అదే చెప్తున్నా మీకు. నౌ రీడ్ ది 8.x లిస్ట్ ఫైల్ సర్వర్ బై సర్వర్ రీడ్ చేసి కనెక్ట్ టు ఈచ్ సర్వర్ అండ్ see if telemetry RPM
exists or not. Okay, లెట్స్ సే ఎగ్జాంపుల్ ఈ 40 సర్వర్స్లో 30 సర్వర్స్లోనే ఉంది, 20 సర్వర్స్ లేదనుకుందాం. సో నా టాస్క్ 3 ఏంటంటే, టాస్క్ 3, వన్స్ యూ ఐడెంటిఫై ద ఫైనల్ లిస్ట్ ఆఫ్ సర్వర్స్, go ahead and disable the disable the telemetry service. Disable the telemetry service. Okay, using sudo command. ఎలా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకి డెవలపర్ నుంచి sudo. ఓకే, నేను ఈ స్క్రిప్ట్ ఏ యూజర్ కింద రన్ చేస్తానో దానికి sudo పర్మిషన్స్ ఉంటాయి. sudo systemctl telemetry disable ఈ కమాండ్ కొట్టాలి నేను ఆ సర్వర్లోకి వెళ్ళి. ఓకే, కొట్టిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలి నేను ఏమని, Ctrl+C అండ్ దెన్ స్టేటస్ చెక్ చేయాలి లేదా డిజేబుల్లో ఉందా లేదా అని. డిజేబుల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు నేను దాన్ని, టెలిమెట్రీ హ్యావ్ టు డూ స్టాప్. సో బేసిక్గా ఈ టెలిమెట్రీ సర్వీస్ ఏంటి అంటే, ఇట్ విల్ గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ MySQL పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ కానీ సర్వర్ మెట్రిక్స్ కానీ ఇన్ఫర్మేషన్ Logs. గ్యాదర్. యా 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 సో మీకు 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 సింపుల్గా చూపిస్తాను నాకు ఏం జరిగిందంటే నిన్న. సార్ ఒక కామన్ డౌట్ సార్, ఇప్పుడు సూడో స్టాప్ చేసాం కదా సార్, స్టాప్ ఆర్ డిజేబుల్ చేసాం కదా సార్, దాని తర్వాత టైం మనం ఏమైనా పెట్టాలా సార్? లేదంటే ఎందుకంటే అన్ఇన్స్టాల్ స్టాప్ చేయడానికి టైం పట్టింది కదా, అట్లీస్ట్ 5 సెకండ్స్ ఆర్ 3-4 సెకండ్స్. యా ఆ అది టైం ఇట్ మనం ఆల్ డిపెండ్స్, ఇట్ డిపెండ్స్ అగైన్. మా దానికైతే మనకి సెకండ్స్ ఒక 5 సెకండ్స్ దాకా పెట్టుకోవచ్చు లేదా 10 సెకండ్స్ దాకా పెట్టుకోవచ్చు. ఓకే, సో మీరు యూ కెన్ గివ్ ఎ ట్రై. సి ఇదే అనమాట టెలిమెట్రీ డేటా కలెక్షన్. ఇది దిస్ వాజ్ ద మీటింగ్ హ్యాపెండ్ ఎస్టర్డే. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే వాడు, ఈ సర్వీస్ టెలిమెట్రీ అనే ప్యాకేజ్ నీకు ఆటోమేటిక్గా నీకు డిస్ట్రిబ్యూషన్తో వచ్చేస్తుంది. నువ్వు ఇప్పుడు ఇదే చెప్పింది సూడో, ఇది ఇన్స్టాల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, ఇది మనకి జస్ట్ ప్యాచ్ అప్లై చేయగానే 8.xలోకి ఈ టెలిమెట్రీ వచ్చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్స్ట్రా లాగ్ ఇన్ఫర్మేషన్ క్రియేట్ అవుతుంది. సో వీ హ్యావ్ టు డిజేబుల్ దిస్ వన్. అర్థమైందా? సో ఇది ఎలా చేయమంటాడంటే వాడు, ఒక ప్యాకేజ్ చూడండి ఇక్కడ, డిజేబుల్ ది టెంపరీ, ఇది కమాండ్. ఈ కమాండ్ కొట్టాలి మీకు మీకు నేను. కానీ నాకు ఇప్పుడు 70 సర్వర్స్ ఉన్నాయి, ఇంకో వాటిలో అయితే 100+ సర్వర్స్ ఉన్నాయి. ప్రొడక్షన్లో, నాన్ ప్రొడక్షన్లో 70 ఉన్నాయి, ప్రొడక్షన్లో 70 100+ ఉన్నాయి. సో దే ఆస్ మీ టు కమ్ విత్ అ స్క్రిప్ట్, ఓకే, విచ్ విల్ ఐడెంటిఫై ఆల్ లోవర్ ఎన్వైరన్మెంట్ని స్కాన్ చేసి 8.x ఎన్ని ఉన్నాయి, 8.x బిలో ఎన్ని ఉన్నాయి, ఒక 2 లిస్టులు ప్రిపేర్ చేయమని చెప్పారు. ఇప్పుడు 8.x ఉన్న వాటిలో 8.x బిలోకి సంబంధం లేదు, నో ప్రాబ్లం. దాంట్లో టెలిమీటర్ ఉన్న ప్రాబ్లం, ప్రాబ్లం వచ్చేటప్పటికి 8.xలోనే. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఈ టెలిమెట్రీ సర్వీసెస్ నేను అన్నాను సింపుల్గా వెళ్ళి జస్ట్ RM-E ఎరేజ్ దిస్ టెలిమెట్రీ సర్వీస్ అని అడిగాను నేను నిన్న. అడిగితే ఏమవుతుందంటే, ఈ ప్యాకేజ్ లేకపోతే, ఇఫ్ దెర్ ఇస్ నో RPM, దిస్ RPM డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ద మెషిన్, MySQL ప్యాచింగ్ అవ్వట్లేదు ఆటోమేషన్లో. అన్ని ఎర్రర్స్ వచ్చేసినాయి. మన లాస్ట్ ప్యాచింగ్ సైకిల్ ఫెయిల్ అయిపోయింది మాకు. అర్థమైందా కలేదా? సో యూ షుడ్ నాట్ డిలీట్ దిస్ RPM, ఇట్ షుడ్ బి దేర్ బట్ ది సర్వీస్ షుడ్ నాట్ రన్. అది పాయింట్. సో డిజేబుల్ ది కాంపనెంట్. నువ్వు ఎలా డిజేబుల్ చేస్తావు అంటే డేటాబేస్ ఇలా డిజేబుల్ చేసుకుంటావు, ఇట్ ఇస్ ఫైన్. సో బట్ ఐ హ్యావ్ టు డిజేబుల్ దిస్, స్టాప్ దిస్ అండ్ డిజేబుల్ దిస్. డిజేబుల్ పర్మనెంట్లీ, దిస్ ఈస్ హౌ యూ హావ్ టు డిజేబుల్. ఇది డిజేబుల్ చేయాలి. ఈ కమాండ్ కొట్టాలి నేను. అట్ ద సేమ్ టైం ఈ కమాండ్ కొట్టాలి. ఐ హ్యావ్ టు స్టాప్ ద సర్వీస్ అండ్ ఐ హ్యావ్ టు డిజేబుల్ దిస్. ఈ 2 కమాండ్స్ కొట్టాలి. ఇదే చెప్తుంది మీకు ఇప్పుడు నేను. ఐ హ్యావ్ టు స్టాప్ ఇట్ అండ్ ఐ హ్యావ్ టు డిజేబుల్ ఇట్. సో ఇది చేయాలి నేను దేంట్లో, అన్ని సర్వర్స్లో చేయాలి. 8.x సర్వర్స్లో చేయాలి. చేసి నాకు అది అవుట్పుట్ రావాలి. ఏ సర్వర్లో ఏ టెలిమెట్రీ సర్వీస్ని ఏ సర్వర్లో నేను ఆఫ్ చేశాను, ఆఫ్ చేయకముందు సర్వీస్ స్టేటస్ ఏంటి, ఆఫ్ చేసిందా సర్వీస్ స్టేటస్ ఏంటి, RPM ఉందా లేదా. ఇది నేను ఒక స్క్రిప్ట్ రన్ చేస్తే నాకు 10 minutesలో నేను ఒక
ఈ 70 సర్వర్స్ లో మొత్తం నాకు అంతా అయిపోవాలి. దిస్ ఈస్ అ ఫుల్ లెంత్ ఆటోమేషన్ ఐ హ్యావ్ టు డూ, అండ్ ఐ బీన్ ఆస్క్డ్ టు గివ్ ది అవుట్పుట్ ఇన్ నెక్స్ట్ మీటింగ్. నేను నెక్స్ట్ ఇవాళ నిన్న ఏంటి, నిన్న వెడ్నెస్డే కదా, వెడ్నెస్డే 6 PM మీటింగ్ ఉంటుంది నాకు, మొంగో మై సీక్వల్ స్టాండప్ కాల్. సో నెక్స్ట్ వీక్ స్టాండప్ కాల్ నేను ఐ హ్యావ్ టు కమ్ విత్ ది స్క్రిప్ట్. అర్థమైందా కదా ఆటోమేషన్? సో దిస్ ఈస్ వాట్ ద ఆటోమేషన్ ఐ హ్యావ్ అనదర్ బంచ్ ఆఫ్ రిక్వెస్ట్ ఫర్ ద ఆటోమేషన్. బట్ మీరు చేస్తాను, ట్రై చేస్తాను అంటే యూ కెన్ గివ్ ఇట్ ట్రై. ఇది రిక్వైర్మెంట్. ఎవరికైనా ఎనీబడి హ్యాస్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ రిక్వైర్మెంట్? షెల్ స్క్రిప్ట్లోనే రాయాలి. షెల్ స్క్రిప్ట్లో రాసిన తర్వాత దీన్ని మనం యాన్సిబుల్లో కూడా రాయాలి. ఇఫ్ ఐ వాంట్ టు రైట్ ఏ ప్లేబుక్, యాన్సిబుల్ ప్లేబుక్, ఇదే కోడ్ని మనం యాన్సిబుల్ ఫార్మాట్లో రాస్తాము, యాన్సిబుల్ టవర్ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తాము. ఐ కెన్ కనెక్ట్ టు మై సర్వర్. నేను డైరెక్ట్గా మీకు నేను జూమ్ కాల్ నా ఆ, ఈ జూమ్ కాల్లోకి నేను యాడ్ అయ్యి మీరు రన్ చేసింది నేను డైరెక్ట్గా సర్వర్ మీద రన్ చేసి మీకు చూపిస్తా. ఎనీబడి వాంట్ టు కమ్ అప్ విత్ దిస్? Of course, parallelly I'll be working. That is for sure. Anybody want to come up with this? First ఒక స్క్రిప్ట్ రాస్తారా? ఫస్ట్ can you complete this task? Yes, madam. ఎస్ సార్. Just give a try na. It's a real time case study. మీరు ఇచ్చిన స్క్రిప్ట్ నేను డైరెక్ట్ గా నేను నా సర్వర్ కనెక్ట్ అయ్యి నేను టెస్ట్ చేస్తాను. హ, ఒక జస్ట్ Sure, sir. We'll give it అందుకని try. మీకు చెప్పాను, మీకు నిన్న మీకు ఏం చెప్పానంటే మీరు మీ వర్చువల్ మెషిన్స్ లో ఐ టోల్డ్ యూ వన్ టాస్క్, యూ రిమెంబర్? మీకు పెయింట్ లో ఒక డయాగ్రామ్ వేసి చూపించాను జంప్ సర్వర్ గురించి. అవునా? క్రియేట్ 4 VMs అని చెప్పాను మీకు నేను. సో యూ క్రియేట్ 4 VMs వేర్ దిస్ ఈజ్ యువర్, నీ షెల్ స్క్రిప్ట్ ఇక్కడ ఉంటుంది. దీని మధ్యలో అంటే ఇది మాకు రియల్ టైం కాబట్టి మాకు జంప్ సర్వర్ కావాలి. ఓకే, సో యూ విల్ కనెక్ట్ టు ది జంప్ సర్వర్. జంప్ సర్వర్ నుంచి నీకు యాక్సెస్లు ఉంటాయి అన్ని సర్వర్స్కి. ఇక్కడ నీకు షెల్ స్క్రిప్ట్ ఉండొచ్చు, నీ షెల్ స్క్రిప్ట్ నుంచి ఆటోమేషన్ చేస్తే షెల్ స్క్రిప్ట్ ఉండొచ్చు, లేదా ఇది యాన్సిబుల్ టవర్ అవుతుంది. ఓకే, సో if you have a playbook, we will use Ansible tower. If you have a shell script, we'll use shell script server. సో జంప్ సర్వర్ నుంచి ఇప్పుడు నేను ఈ 70 సర్వర్స్కి నాకు యాక్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు మీరేం చేయాలి అంటే మీ ల్యాప్టాప్లో ఒక 2 VMs క్రియేట్ చేసుకోండి. 2 కానీ 3 కానీ VMs క్రియేట్ చేసుకోండి. ఒక VMలో షెల్ స్క్రిప్ట్ పెట్టండి. ఈ VM నుంచి ఈ VMకి SSH చేసేట్టు ఉండాలి. ఐ షుడ్ బి ఇన్ పొజిషన్ టు SSH. సర్వర్ 1, సర్వర్ 2. సర్వర్ 1లో 8.x RPM ఉంది అనుకుందాం. సర్వర్ 2లో 7.x RPM ఉంది అనుకుందాం. ఓకే, సో నౌ మై స్క్రిప్ట్ షుడ్ టెల్ దట్ ఇట్ షుడ్ క్రియేట్ ఎ లాగ్ ఫైల్. ఇట్ హ్యాస్ టు పుట్ దిస్ సర్వర్ నేమ్ హియర్ అండ్ ఇట్ హ్యాస్ టు పుట్ దిస్ సర్వర్ నేమ్ హియర్. దీనికి 8.x.log అని పెట్టండి, 8.log అని పెట్టండి, ఇది 7.log అని పెట్టండి. ఈ సర్వర్ నేమ్ ఈ ఫైల్లోకి రావాలి, ఈ సర్వర్ నేమ్ ఈ ఫైల్లోకి రావాలి. ఇది ఫస్ట్ టాస్క్. ఒకసారి వచ్చిన తర్వాత ఇది ఇది ఫస్ట్ షెల్ స్క్రిప్ట్ చేస్తుంది. సెకండ్ షెల్ స్క్రిప్ట్ ఏం చేయాలంటే ఇట్ హ్యాస్ టు గో అండ్ రీడ్ ద కంటెంట్ ఆఫ్ దిస్ ఫైల్. ఓకే, ఇక్కడ మీరు వైల్ లూప్ రాయాలి. ఇక్కడ యూ హ్యావ్ టు పుట్ ఎ వైల్ లూప్. వైల్ లూప్లో ఏం రాస్తారంటే గో అండ్ రీడ్ ద ఫైల్ లైన్ బై లైన్. సర్వర్ నేమ్సే ఉంటాయి అనమాట ఒకటి. ఓకేనా? ఇది రీడ్ చేసి చెక్ వెదర్ టెలిమెట్రీ RPM ఉందా లేదా అని దీంట్లో రీడ్ చేసి ఆ సర్వర్కి SSH అయ్యి ఇట్ హ్యాస్ టు గో అండ్ చెక్. ఇది స్క్రిప్ట్ 2 చేయాలి. స్క్రిప్ట్ 3 ఏంటంటే ఒకవేళ ఆ దాంట్లో ఉంటే ది స్క్రిప్ట్ 2 షుడ్ కాల్ స్క్రిప్ట్ 3 విచ్ విల్ డిజేబుల్ ది టెలిమెట్రీ సర్వీస్ ఆన్ దట్ సర్వర్ అండ్ ఇట్ విల్ జనరేట్ లాగ్ ఫైల్ దట్ పలానా సర్వర్లో నేను టెలిమెట్రీ సర్వీస్ ఉంది, దాన్ని నేను స్టాప్ చేశాను,
దాన్ని డిజేబుల్ చేశాను. దాని తర్వాత స్టేటస్ ఇది. ఇప్పుడు ఈ మెషిన్ పైన టెలిమెట్రీ ఏజెంట్ రన్ అవ్వట్లేదు అని నేను చూపించాలి. అగైన్ అగైన్ ఐ హ్యావ్ టు గ్రెప్ అనమాట. PS-EF గ్రెప్ గుర్తుందా లైనక్స్ లో? ప్రాసెస్ 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 ఎలా చెక్ చేయాలో నేను చెప్పాను. ఇప్పుడు గ్రెప్ నేను ఈ టెలిమెట్రీ ఏజెంట్ ఏజెంట్ అని టైప్ చేయొచ్చు, లేదా నేను గ్రెప్ ఫర్వర్డ్ టెలిమెట్రీ అని సెర్చ్ చేయాలి. ఇప్పుడు నేను ఫస్ట్ కమాండ్ కొట్టినప్పుడు టెలిమెట్రీ ఏజెంట్ రన్ అవుతుంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే స్క్రిప్ట్ రన్ చేయగానే అది స్టాప్ చేసి డిజేబుల్ చేసి మళ్ళీ స్టేటస్ చెక్ చేసి మళ్ళీ ఈ టెలిమెట్రీ ఏజెంట్ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది పిఎస్ తోటి. అండ్ దెన్ ఇట్ ఎంటైర్ అవుట్పుట్ షుడ్ గో టు వన్ లాగ్ ఫైల్. ఇది ఒక సర్వర్కి. ఇట్లా నేను ఆ 30-40 సర్వర్స్ వస్తాయా, 70లో 40 వస్తాయా, 70కి 70 వస్తాయా, 70 రావు ఖచ్చితంగా. ఒక 20 to 30 సర్వర్స్లో 7.x ఉంది మాకు. సో రిమైనింగ్ ఆ 40 సర్వర్స్లో నాకు కనెక్ట్ అయ్యి ఈ సర్వీస్ ఈ పలానా సర్వర్లో నేను ఈ ఏజెంట్ని డౌన్ చేశాను అనేది మొత్తం ఈ ఫుల్ లెంత్ ఆటోమేషన్ చేయాలి. ఇది నేను మాన్యువల్గా చేస్తే ఇట్ టేక్స్ మోర్ దెన్ ఐ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ ఆల్ ది సర్వర్స్ టు ఆల్ ది ఇంజనీర్స్ అండ్ ఐ హ్యావ్ టు ఆస్క్, ఐ హ్యావ్ టు కనెక్ట్ దెమ్, గో అండ్ చెక్ మాన్యువల్లీ. అందరికి చేయాలి. L1 ఉంటాడు, దీంట్లో L2 ఉంటాడు, సరే కొంతమంది సరిగ్గా చేయరు. సో టు అవాయిడ్ ఆల్ దీస్ మాన్యువల్ ఎర్రర్స్ ఐ వాంట్ టు కమ్ అప్ విత్ ద ఆటోమేషన్ స్క్రిప్ట్, షెల్ స్క్రిప్ట్ ద్వారా ఆటోమేట్ చేసి నాకు కనెక్ట్ చేయాలి. ఇది కనుక నాకు సక్సెస్ అవుతే దే విల్ ఆస్క్ మీ టు కమ్ అప్ డూ ద సేమ్ థింగ్ త్రూ ఆన్సిబుల్ టవర్. ప్లేబుక్ రాయమంటారు. ఆ ప్లేబుక్లో మనం ఈ షెల్ స్క్రిప్ట్ని ప్లేబుక్ కింద కన్వర్ట్ చేస్తాం మనం. దెన్ ఐ విల్ టెస్ట్ ఇట్ ఇన్ వన్ ఆఫ్ ది ప్రొడక్షన్ సర్వర్. ఇఫ్ ఇట్ వర్క్స్ ఐ విల్ ఇంప్లిమెంట్ ద ప్లేబుక్ రన్ చేస్తాను అనమాట అగేన్స్ట్ ఆల్ ద ప్రొడక్షన్ సర్వర్స్. అర్థమైంది హోల్ కాన్సెప్ట్? Yes, sir. I can give you the same thing for Oracle database patching also. Ansible playbook నేను మీకు చూపిస్తాను Ansible మొదలైన తర్వాత. సో నా దగ్గర 400 సర్వర్స్ ఉన్నాయి. ఈ 400 సర్వర్స్లో నాకు ఒక లొకేషన్లో నుంచి ప్యాచ్ పికప్ చేసుకుని ఈ సర్వర్స్కి వెళ్ళి ప్యాచ్ అప్లై చేయాలి. అండ్ వి ఇంప్లిమెంటెడ్ త్రూ Ansible ఇది. ఇప్పుడు Ansible ప్లేబుక్ రన్ అవుతుంది లోవర్ ఎన్వైరన్మెంట్లో. ఇప్పుడు మేము వెరీ సూన్ విల్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద ప్రొడక్షన్. సో మనం Ansible దాకా వెళ్ళాలి అంటే మీకు ఇచ్చిన ఈ చిన్న టాస్క్ కంప్లీట్ చేయండి. ఇప్పుడు మీకు ఆటోమేషన్ అంటే ఏంటో మీకు అర్థమైంది కదా. ఓకే, మీకు ఫర్ లూప్స్ వైల్ లూప్స్ మటుకు సరిపోతుంది ఇది మీకు. మీరు ఇంకా వేరే ఏ కాంప్లెక్సిటీ అవసరం లేదు దీంట్లో. అండ్ మొన్న కూడా ఒక టాస్క్ ఇచ్చాను, హౌ టు యునో ఒక స్క్రిప్ట్ రన్ చేస్తే సర్వర్ కనెక్ట్ అయ్యి ఆర్పిఎం ఇన్స్టలేషన్ మీరు ట్రై చేయండి అని చెప్పాను. గుర్తుందా లేదా? డే 1 రోజున, డే 2 ఐ టోల్ యూ హౌ టు ఇన్స్టాల్ అన్ ఆర్పిఎం త్రూ స్క్రిప్ట్, హౌ టు అన్ఇన్స్టాల్ అన్ ఆర్పిఎం త్రూ స్క్రిప్ట్. ఈ టాస్క్ కూడా కంప్లీట్ చేయండి. యూ గెటింగ్ మై పాయింట్? సో లెట్ మీ వన్స్ అగైన్ షో యూ ద టాస్క్. ఒకసారి దీన్ని స్నిప్ తీసుకోండి కావాలంటే, టేక్ ఏ స్క్రీన్ షాట్, టేక్ ఏ ఫోటో. నెక్స్ట్ వెడ్నెస్డే వరకు ఉంది మనకు టైం. నేను ప్యారల్గా నేను వర్క్ చేస్తున్నాను, ఆల్రెడీ వర్క్ చేసి స్టార్ట్ చేస్తాను. నా కోడ్కి మీ కోడ్కి డిఫరెన్స్ చూద్దాం. నా కోడ్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను ఒక సర్వర్ మీద, మీ కోడ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఒక సర్వర్ మీద, లోవర్ ఎన్వైరన్మెంట్ కాబట్టి. అండ్ విల్ సీ హౌ ఇట్ వర్క్స్. క్యాన్ యూ కమ్ అప్ విత్ ది స్క్రిప్ట్స్ బై సాటర్డే? Yeah, Who want to take up? Who want to work with Uma or anybody who want to work with individually? విల్ వర్క్ ఆన్ సార్. సో ఇది టాస్క్, మీరు ట్రై చేయండి. ఇఫ్ యూ వాంట్ the ఇంటర్నల్గా మీరు last, అందరు స్టూడెంట్స్. ఎస్ ఉమా? the last line 352, you are saying to remove the RPM, right? Yeah, task is very simple. Just connect to one server, check whether if you have 7.x or 8.x. 7.x, No, put no, it in. no. The last line in there, 352, line number 352. This is the You are RPM to delete after it. disable. No. I don't want to delete it. I just told you. Instead of deleting, I told to delete in the call. So what was the answer is, if you delete the RPM, patching won't happen because the patch is checking whether this RPM exists. It's a dependency RPM. ఈ RPM ఉంటేనే ప్యాచ్ అప్లై అవుతుంది. అందుకని నేనే వాడేమన్నా అంటే నేను ఈ కమాండ్ చెప్పాను అట్లా ఆర్పిఎం తీసేయచ్చు కదా మనం, ఎందుకంటే నో దే ఆర్ సర్చింగ్ ఫర్ దట్ ఆర్పిఎం. అది అది రన్నింగ్ లో ఉందా, అప్ లో ఉందా, ఏజెంట్ స్టాట్స్ గ్యాదర్ చేస్తున్నా, డజంట్ మ్యాటర్. ఇఫ్ దిస్ ఆర్పిఎం ఎగ్జిస్ట్ దెన్ ఓన్లీ ద ప్యాచింగ్ విల్ హ్యాపెన్. అందుకని వాడేం చెప్పాడంటే, డోంట్ డిలీట్ ద ప్యాచ్, డోంట్ డిలీట్ ది ఆర్పిఎం, just disable the service
check the status, and then stop the service, and also ensure that this RPM exists. Clear? సార్ డిజేబుల్ స్టేట్ లో కూడా ఆర్పిఎం ఆర్పిఎం ఎగ్జిస్ట్ ఉంటుంది, అవుతుంది. ఆర్పిఎం ఉంటుంది, కానీ దాని సర్వీస్ రన్ అవ్వదు కదా. అది ఓకే సార్. సర్వీస్ రన్ అవ్వకపోతే ఇప్పుడు ప్యాచింగ్ చేసినప్పుడు ఎర్రర్ త్రో నో చేస్తారు నో కదా నో, సార్, అది నా ప్యాచ్ డౌట్. అప్లై చేయడానికి ఆ ఆర్పిఎం ఉండాలి. మనం ఎం ఎందుకు వాడతాం? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్పిఎం అండ్ ఎం? ఆర్పిఎం ఇంటర్నల్ గా ఇన్స్టాల్ చేయడానికి, ఎం ఎక్స్టర్నల్ గా త్రూ ఇంటర్నెట్ అంటే Internet. ఆర్పిఎం ఏం చేస్తుంది? ఇచ్చిన ఆర్పిఎం ని ఇన్స్టాల్ చేస్తుంది అంతే, డిపెండెన్సీస్ వర్క్ అవ్వదు, అవునా కదా? బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే వీఆర్ నాట్ యూజింగ్ ఎం, వీఆర్ యూజింగ్ ఆర్పిఎం. ఎం వాడినా ఎం లోకల్ ఇన్స్టాలే కొడతాం మేము. సో పాయింట్ ఏంటి అంటే, నువ్వు ఆర్పిఎంతో నువ్వు ఇన్స్టలేషన్ చేస్తున్నప్పుడు, లెట్స్ ఎగ్జాంపుల్ నేను ఏబిసి అనే ఆర్పిఎం ఇన్స్టలేషన్ చేస్తున్నాను, నేను ప్యాచ్ అప్లై చేస్తున్నాను మైజికల్ మీద. ఇదేం చెక్ చేస్తుంది? టెలిమెట్రీ అనే ఆర్పిఎం ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. అర్థమైందా? నేను మీకు ఆ సర్వర్ అవుట్, ఆ కమాండ్ అవుట్పుట్ ఇస్తాను మీకు, నేను వాళ్ళ ఫోటోలో పెడతా మీకు గ్రూప్లో. ఓకేనా? ఐ వన్స్ ఐ గో టు ద ఆఫీస్ టుడే, నేను సర్వర్ కనెక్ట్ అయ్యి ఒక సర్వర్ మీకు శాంపుల్ పెడతాను. ఏం పని పెడతాను? ఆర్పిఎం, ఇదే కమాండ్ కొడతాను, సరిగ్గా చూడండి. ఆర్పిఎం -QA పైప్ గ్రెప్ -I టెలిమెట్రీ అని టైప్ చేస్తా, లేదా టెలి అని టైప్ చేస్తా. నాకు దీనికి సంబంధించిన ఆర్పిఎం వస్తుంది. ఇది ఒక టైప్ చేస్తాను, ఇది ఒక టైప్ చేస్తాను. పర్కోనా అంటే ఏంటంటే, పర్కోనా తోటి టెలిమెట్రీ లేకుండా ఎన్ని ఆర్పిఎమ్స్ ఉన్నాయి? ఒక 5 or 6 ఉంటాయి. టెలిమెట్రీ ఉంటే ఒకటి యాడ్ అవుతుంది. సో పాయింట్ ఏంటంటే ఆర్పిఎం ఉండాలి, బట్ దాని ఆ సర్వీస్ రన్ అవ్వకూడదు, అంతే కాన్సెప్ట్. ఆర్పిఎం తీసేస్తే ప్యాచ్ అప్లై అవ్వదు. ఉమా, డిడ్ ఐ ఆన్సర్ క్వశ్చన్? Yes, 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 got it. దట్స్ It's ఇట్. mandatory that it should be there, but it should not ఇట్ షుడ్ be నాట్ రన్. completely సో there. ఎందుకంటే ఇది రన్ అవటం వల్ల అడిషనల్ లాగ్స్ క్రియేట్ అయ్యి మాకు ఎలాస్టిక్ ఎల్క్ Performance. ఉంది కదా, ఎల్క్ లో మాకు ఎక్కువ డేటా లోడ్ అయిపోతుంది. ఆల్రెడీ వి రీచ్డ్ 40 TB నౌ. Now we don't want to pump more logs into the elk. Yeah. So we want to disable this telemetry. అంతే, ఇది టాస్క్. 70 సర్వీసెస్ చేయాలి లోవర్ ఎన్వైరన్మెంట్. నెక్స్ట్ 100 సర్వీసెస్ చేయాలి. 2 types of ask it has been there. First you do it in the shell script and prove that this script is working. Once it is done, then you write a playbook for the same script and test it through Ansible Tower through on lower environment. If both are working in upcoming weekend maintenance లో, production maintenance లో మనము we will do it through either through script or through Ansible. ఇది మొత్తం హోల్ సినారియో నిన్న డిస్కషన్ జరిగింది మా కాల్లో. సో ఈ ఆటోమేషన్ నువ్వు ఎలా చేస్తావు, అది యూ లీడ్ దిస్ అని నాకు చెప్పారు. సో అది మీకు ఒక యూస్ కేస్ కింద మీకు ఇస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ గివ్ ఎ ట్రై, యూ విల్ ట్రై, బికాస్ ఎనీ హౌ ఐ విల్ బి కంప్లీటింగ్ దిస్ బై నెక్స్ట్ వీక్. సో మీరు రాసిన స్క్రిప్ట్, నేను రాసిన స్క్రిప్ట్ చూద్దాము. విల్ ట్రై ఫర్ బోత్ ఇన్ ద లోవర్ ఎన్వైరన్మెంట్ అండ్ విల్ సీ. సో ఇది ఒక యూస్ కేస్ మీకు రియల్ టైమ్ చూపిస్తాను మీకు నేను. ఐ కెన్ షో యూ. ఐ హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. గివ్ ఏ ట్రై. Yes, sir. దీనికి పెద్ద కాంప్లెక్సిటీ ఏం లేదు, వెరీ సింపుల్. ఇప్పుడు దాకా మన అయిపోయిన టాపిక్స్లోనే మనం చేయొచ్చు. మీకు ప్రాపర్ ఈ పైపింగ్ సింబల్, ఈ రీడైరెక్షన్ సింబల్ ఇవన్నీ కవర్ అయినాయి కాబట్టి ఈ ఫర్ లూప్ వైల్ లూప్ వరకుతో ఈ టాస్క్ కంప్లీట్ చేసేయచ్చు. నో బిగ్ కాంప్లెక్సిటీ అట్ ఆల్. రీడ్ కమాండ్ కానీ అన్ని మనం ఏ నేర్చుకునే అన్ని, ఆ స్లీప్ కమాండ్ కానీ. ఓకే, మీరు ఏంటి అంటే మీకు తెలియంది లైనెక్స్లో ఇది ఒక్కటి తెలుసుకోండి, SSH. ఒక లైనెక్స్ బాక్స్ నుంచి ఇంకొక లైనెక్స్ బాక్స్కి కనెక్ట్ అవ్వాలంటే ఇట్ ఈస్ SSH అండ్ ద సర్వర్ IP కానీ సర్వర్ నేమ్ కానీ ఇస్తాం, అంతే. క్లియర్? సో దట్స్ ఎ టాస్క్. గివ్ ఎ ట్రై అండ్ let's discuss tomorrow on this. Okay.